అందరికీ ఓ మాట అండి. మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఒక్క హెలికాప్టర్ మీద తిరిగితేనే అదిగో ప్రజాధనం వృధా అయిపోయింది, ప్రజల సొమ్ముని ఖర్చు పెట్టేస్తున్నారని చెప్పి ఈ కూటమి పార్టీ నాయకులు చిన్నోడి దగ్గర నుంచి పెద్దోడి వరకు ఈ ఎల్లో పచ్చ మీడియా సైకోగాళ్ళు పులోమని పిచ్చిరాతలు రాసుకుంటా గోలెట్టేవారు. సరే, మరి ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయాక, ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేశాక, ఈ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు 10 కిలోమీటర్లున్నా, 5 కిలోమీటర్లున్నా, 2 కిలోమీటర్లున్నా పొలోమని ముగ్గురు కలిపి మూడేసి హెలికాప్టర్ల మీద పొలోమని తిరిగేస్తున్నారు కదండి. వాళ్ళు తిరిగిందే కాకుండా చంద్రబాబు నాయుడు గారు 175 కోట్లు పెట్టో ఎన్ని కోట్లు పెట్టి కానీ ఒక హెలికాప్టర్ కొంటున్నారని చెప్పి సమాచారం అందుతా ఉంది కదండి. మరి ఇప్పుడు ప్రజల సొమ్ము వృధా అయిపోవట్లేదా? ప్రజల సొమ్ముని ఈ కూటమి పార్టీ వాళ్ళు లూటీ చేయట్లేదా? లేకుంటే ఏమన్నా ఇలా కొనుక్కోవడం వల్ల ఏమైనా సంపద సృష్టి జరుగుతా ఉందని అడుగుతా ఉన్నామండి. అప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి గోలెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎందుకని కూటమి పార్టీ మీద గోలెట్టట్లేదు, వాళ్ళని అడగట్లేదు? ప్రజా సొమ్ముని ఇలా ఖర్చు చేస్తారా? ఇచ్చిన హామీల్ని ఎందుకు ఇవ్వట్లేదు? ప్రీ బస్ తుస్సుమందే, తల్లికి వందనం ఎగిరిపోయింది, ఆరోగ్యశ్రీ అటకెక్కిసేసింది, ఈ డబ్బులు 1,00,000 కోట్ల అప్పులు చేసి ఆ డబ్బులన్నీ ఏం చేశారు, ఎవరు జోబిలోకి వెళ్లిపోయినాయి అని చెప్పి ఎందుకని కూటమి పార్టీని నిలదీయట్లేదని అడుగుతా ఉన్నామండి. ఉంటానండి.